బాహుబలి నా ఆత్మపుత్రుడు. తను పుట్టినప్పుడు తన కోసం ఆ శివుడు తలపెట్టిన గమ్యం ఏమిటో నాకు తెలియలేదు. తన మరణం ఆ ప్రయాణానికి నాంది మాత్రమే అని, ఆ గమ్యం వైపు వేసే మొదటి అడుగని తెలియలేదు. తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో 2వ అధ్యాయమని తెలియలేదు. తప్పుకో విశాసుర, బాహుబలికి శిక్ష తప్పదు. సోదర ఇంద్ర, నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి తీసుకో. నీ బాహుబలిని ఎవరు కాపాడతారు ఇప్పుడు? జై మహాకాళ! అదే ప్రశ్న ఇంద్ర. ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా? ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరే బాహుబలి. Eternal War.